అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే హనుమ జయంతి. ముందుగా మీకందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజే హనుమంతుని జన్మోత్సవము వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా కూడా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనము, రామనామ జపం చేస్తూ ఉంటారు. ఇక హనుమంతుని జన్మ వృత్తాంతము శివమహాపురాణము, రామాయణము మొదలైన గ్రంథాల్లో అనేక గాథలతో వివరించబడి ఉంటుంది. మన హిందూ పురాణ కథల ప్రకారము పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మిస్తుంది. హనుమంతుని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడవానరము మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు మన ఆంజనేయుడు. అయితే గతంలో అంజనాదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలాగా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఇక ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేస్తున్నటువంటి వానరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయినటువంటి అంజన వానరం పైన పండు విసిరింది. అయితే హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది అప్పుడు కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా కూడా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. ఇక అంజనాదేవి చేసినటువంటి తప్పును తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా కూడా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శివునకు ఆమె జన్మనిచ్చినప్పుడు ఆమె శాపం నుంచి విడుదలవుతుందని వరమిచ్చాడు. అందువల్ల శాప విమోచనానికి అంజనాదేవి భూమిపైన జన్మించింది. ఇక ఒక అడవిలో నివాసం ఏర్పరచుకుంటున్నటువంటి అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంలోనికి మారింది. ఇక ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయము కేసరి అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజనాదేవి వానరముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారము వానరము మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతన్ని చూసి అబ్బురపడింది. కేసరి తనను వివాహమాడమని అంజనను కోరాడు. అప్పుడు అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజనాదేవి శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. అందుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు ఆమెను కోరుకోమన్నాడు. అప్పుడు అంజనాదేవి ముని శాప విమోచనం కోసము శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. పరమేశ్వరుడు ఆమె కోరికను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసము పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడు. అందుకు తృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైనటువంటి పాయసాన్ని ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసము ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. దశరథ మహారాజు అతని పెద్ద భార్య అయినటువంటి కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయసం భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకువెళ్ళింది. ఇక ఆ గాలిపటము ఆ పాయస భాగాన్ని అంజనాదేవి తపస్య స్థలంలో పడవేసింది. అప్పుడు మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయువు గాలిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆ పాయసాన్ని చూసినటువంటి అంజనాదేవి అది పరమేశ్వరుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని తాగింది. తర్వాత ఆమె వానర ముఖం గల శివుని అవతారమైనటువంటి శిశువునకు జన్మనిచ్చింది. మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వల్ల ఆంజనేయుడు అని, కేసరి నందనుడు అని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడు అని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్య దశలో కూడా హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు. ఆయన తన తండ్రి అయినటువంటి కేసరి తల్లి అప్సరస అంజన యొక్క శక్తి వాయువేగం కలవాడు. ఇక హనుమంతుడు జననం వలన అంజనాదేవి శాప విమోచనం పొందింది మరియు స్వర్గానికి తిరిగి వెళ్ళింది. భక్తులు ఎందరో హనుమంతుడిని ఆదర్శనీయమైన దైవంగా ఆరాధిస్తావు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు,
సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు. ఇక తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు. ఆయన తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణము, రామాయణము, పరాశ సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో ఆయన దివ్యజననం ముడిపడి ఉంది. హనుమంతుడు 7 చిరంజీవుల్లో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన మహాభక్తుడు. ఆయన లంకరాజు రావణుని బారి నుంచి సీతమ్మను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. జన్మతః బలసంపన్నుడైన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యబింబమును చూసి పండు అనుకుని తినడానికి ఆకాశమునకు ఎగురుతాడు. అప్పుడు జరిగిన ఘటనల్లో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొడతాడు. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడ చుట్టపడింది. అలా చుట్టపడిన దవడ కలిగిన వాడు అవడం చేత హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఇక తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా హనుమంతునకు అనేక రకమైనటువంటి వరాలనిచ్చి వాయుదేవుని శాంతింపచేశారు. అందుకనే హనుమంతుని రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా పిలువబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనాదేవి, కేసరి పుత్రుల హనుమంతుని హనుమాన్, బజరంగబలి, మారుతి అనే పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఈశ్వరుని అంశ వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునికి ప్రియసకుడు, అమిత పరాక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయినటువంటి సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, ఇక దశకంఠుడు, రావణుని గర్వం అణిచినవాడు. హనుమంతుని ఈ నామాలు ప్రయాణము, నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం అనేది ఉండదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. హనుమంతుడు ధైర్యము, శక్తి సామర్థ్యాలకు హనుమత్ రూపము ప్రతీకము. ఆకాశ మార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పికిలించి తీసుకువచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం ఎవరి తరము కూడా కాదు. ఇక ఈ కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిని చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. హనుమంతుడు అత్యంత బలం కలిగిన పరాక్రమవంతుడైనా కూడా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు అంటే సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముణ్ణి ప్రేమించాడు. హనుమంతుడు ఒకసారి సీతమ్మ తల్లి నుదుటన సింధూరం చూసి ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడిగితే అప్పుడు శ్రీరాముడు దీర్ఘాయుష్కుడుగా ఉండాలి అని ఆమె చిరునవ్వుతో చెబుతుంది. ఇక అంతే, హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా కూడా సింధూరాన్ని పూసుకుంటాడు. అది హనుమంతునికి శ్రీరాముని మీద గల నిజమైన భక్తి. అనే ఈ హనుమత్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజిస్తూ ఉంటాము. కలౌ కపి వినాయకౌ అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థము. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడు అని భక్తుల నమ్మకము. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థము. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతము హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటుమాయం అవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టము. అందుకే 5 ప్రదక్షిణలు చేయాలి. అరటి, మామిడి పళ్ళు అంటే ఆయనకు ఎంతో ప్రీతి. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఈ రోజున. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండల కాలం రోజు 1, 3, 5, 11 లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల
మనం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి మరియు మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి అరటి పండ్లను నివేదించాలి. తర్వాత ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని భక్తులు భావిస్తూ ఉంటారు. కేసరి అంజనాదేవిల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామివారు. పరమశివునకు అంశంతో జన్మించిన సప్త చిరంజీవుల్లో ఒకరు. ఆంజనేయ స్వామివారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామనామ జపం చేస్తూ ఈనాటికి కూడా జీవించి ఉన్నారు. కనుక ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తూ ఉంటారో, ఎక్కడ రామజపం జరుగుతూ ఉందో అక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తూ ఉన్నటువంటి తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయ స్వామివారు కూర్చొని ఉంటారు. చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి రామకథ చెప్పే సభలో ఒక మూలన కూర్చుంటారు. కనుక రామనామం ఎక్కడైతే ఇస్తూ ఉంటాదో అక్కడ ఆంజనేయ స్వామివారు తప్పకుండా ఉంటారు. అందరూ రాకముందే వచ్చి అందరూ వెళ్ళిపోయే వరకు ఉంటారు ఆంజనేయ స్వామివారు. భూత ప్రేత పిశాచాలు సైతము హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహారోగాలు నయమవుతాయి. హనుమాన్ చాలీసా పుట్టుక గురించి తెలుసుకుందాము. తులసీదాసు రామభక్తుడు. నిరంతరము కూడా రామనామ స్మరణలో రామనామ గానంలో మునిగి బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేక మంది తులసీదాస్ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని నిరంతరము కూడా శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాల వారు కూడా తులసీదాస్ వద్ద రామనామ దీక్ష తీసుకోవడము, రామభజన చేయడం ప్రారంభించారు. అయితే ఇది సహజంగానే ఆయా మత గురువులకు ఆగ్రహం తెప్పించింది. మత ఛాందసవాదులు కొందరు కబీరు మా మతాన్ని కించపరిచి మత మార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి ఆరోపణ పత్రాలు సమర్పించారు. ఇక ఆ పరిస్థితుల్లోనే ఒక సంఘటన జరిగింది. ఒకరికొకరుగా జీవించే చిలక గోరింకల్ లాంటి జంట ఒకటి ఉంది. అతను హఠాత్తుగా కన్నుమూశాడు. అప్పుడు అతని భార్య దుఃఖము వర్ణనాతీతము. కంటికి మంటికి ఏకదారిగా ఏడుస్తూ శోకమూర్తిలాగా ఉన్న ఆమెను చూసి అందరికీ కూడా మనసు అయిపోయింది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు? పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది? అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్త శవాన్ని పోనీయకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ అమ్మాయిని బంధుమిత్రులు అంతా కలిసి బలవంతంగా ఆపగా శవయాత్ర ముందుకు నడిచింది. కానీ కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగున శవయాత్ర సాగే ప్రదేశానికి చేరుకుంది. అయితే అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్ ఆశ్రమం ముందు నుంచి వెళుతుంది. ఆ ఆశ్రమమును చూడగానే ఆమెకు ఏమనిపించిందో ఏమో కానీ తన భర్తను బతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడు అనుకుందో ఏమో. ఆ ఆశ్రమంలోని భక్తుడు శ్రీరామచంద్రుని అనుగ్రహం వల్ల తన శోకము రూపుమాపగలడు అనుకున్నదో ఏమో, ఏమనుకుందో ఏమో గాని ఆ అమ్మాయి హఠాత్తుగా ఆ ఆశ్రమంలోనికి వెళ్ళి తులసీదాస్ పాదాల మీద వాలి శోకించింది. నుదుటిన బొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసీదాస్ దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. ఆ దీవెనకి ఆమె మరింతగా శోకించింది. సౌభాగ్యవతి, ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతూ ఉన్నావు? కారణం చెప్పమ్మా అని అనునయంగా పలికాడు తులసీదాసు. ఆమె అన్నది, నా బోటి నిర్భాగ్యురాల్ని దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు స్వామి. మీ పోటీ మహానుభావుల దీవెన నిష్ఫలమైంది కదా అంటూ కుమిలిపోయింది ఆ ఇల్లాలు. తులసీదాస్ అన్నాడు, శ్రీరామచంద్రుడు నా నోట అసత్యం పలికించడమ్మా, ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు తులసీదాసు. ఆ అమ్మాయి, మా ఆయన చనిపోయారు. ఆ వెళుతూ ఉన్నటువంటి శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యంనకు అర్థం ఏముంది అంటూ బోరు మంది ఆ అమ్మాయి. తులసీదాసు హృదయము జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి శవవాహనాలను ఆగమన్నాడు. వారు ఆగిపోయాడు. అప్పుడు ఆ శవం కట్లు విప్పి ఆ రామభక్తుడు రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని శవం మీద చల్లాడు.
అంతే, అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు. చైతన్యవంతమైన అతన్ని చూసినటువంటి అతని భార్య ఆనంద బాష్పాలు రాలుస్తూ తులసీదాసు పాదాలపై వాలిపోయింది. ఇక బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అయితే ఈ సంఘటన తర్వాత రామనామ దీక్ష తీసుకునే వారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మత గురువులు ఢిల్లీ పాదుషా వారి దగ్గరికి వెళ్లి తులసీదాసు మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నాడు అని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసును పిలిపించాడు పాదుషా. వారి మధ్య జరిగినటువంటి సంఘటనలో రామనామం ఎంతో శక్తివంతమైనది అని, రామనామ స్మరణ ద్వారా దేనినైనా కూడా సాధించవచ్చును అని చెప్పాడు తులసీదాసు. మరణించిన వారిని బ్రతికించగలదా మీ రామనామము అని అడిగాడు పాదుషా. అప్పుడు తులసీదాసు తప్పకుండా అని జవాబిచ్చాడు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము, మీ రామనామ మహిమతో బతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. అప్పుడు రామనామము చాలా మహిమగలది, చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జనన మరణాలు వ్యక్తి కర్మల మీద, దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. వాటి విషయము మానవ మాత్రులమైన మనము కలిగించుకోవడము తప్పు కదా అని అన్నాడు తులసీదాసు. పాదుషా, ఇన్ని మాటలు వద్దు, రామనామానికి మహిమ లేదని చెప్పు, లేదా శవాన్ని బతికించు, అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా. తులసీదాసు, రామచంద్ర, ఇదేమి పరీక్ష? రాజు కన్నెర చేస్తూ ఉన్నాడు, అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా. రామ, ఈ విపత్తు నుంచి నీవే నన్ను రక్షించాలి రామా అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు తులసీదాసు. సమాధానం చెప్పకపోవడము, కళ్ళు మూసుకొని ఉండటము, కనీసము తన తప్పు ఖాయమను అడగకపోవడము, శరణు వేడకపోవడము, ఇవన్నీ కూడా పాదుషాకి కోపం తెప్పించాయి. అప్పుడు తులసీదాస్ని బంధించమని ఆజ్ఞాపించాడు. తులసీదాస్ వైపు సైనికులు కదిలారు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి, ప్రతి క్షణము రామనామ స్మరణ చేసే తన సేవకునికి, ప్రాణాపాయ సమయంలో కూడా తన మీదే భారం వేసినటువంటి ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతూ ఉంటే రామభద్రుడు ఊరుకుంటాడా? తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో తెలియదు గాని వందలు వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికుల మీద పడి వారి దగ్గర ఆయుధాలను లాక్కొని వారి మీదకే గురిపెట్టాయి. సభలో ఉన్నటువంటి వాళ్ళు, సైనికులు, పాదుషా ఎవ్వరూ కూడా కదలలేదు. ఏ కోతి మీద పడి కరుస్తుందో అనే భయంతో సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరిచినటువంటి తులసీదాస్కి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. ఈ కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో ఆనందంతో చుట్టూ కూడా పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చుని అభయహస్తాన్ని చూపుతున్నటువంటి ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. అప్పుడు తులసీదాసు భక్తిభావంతో తన్మయుడయి స్వామివారికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఆశువుగా ఏ హనుమాన జ్ఞానగుణ సాగర అంటూ హనుమాన్ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్ చాలీసా. ఆ విధంగా తులసీదాస్ స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడై ఆ భక్తుని అనుగ్రహించాడు. హనుమంతుడు అన్నాడు, నాయన, నీ స్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డ, ఈ మూకని సంహరించాలా, తరిమి కొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అని అన్నాడు స్వామివారు. చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. స్వామి, ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీరి గురించి నేనేమీ కూడా అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ ఒక్క ప్రార్థన, ప్రభు, ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా కూడా వారికి ప్రసన్నుడవవు స్వామి. నాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు తులసీదాసు. ఇక ఆ మాటలకు స్వామివారు మరింత ప్రసన్నుడయ్యాడు. తదాస్తు అని అనుగ్రహించాడు. ఆనాటి నుంచి హనుమాన్ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజున హనుమంతుడికి తమలపాకులతో పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలను పొందవచ్చును. స్వామివారికి తమలపాకులతో పూజిస్తే
కలిగే ఫలితాలు ఏమిటి అంటే, సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు, రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని వాలి పంపగా వచ్చిన వారు కారని సుగ్రీవునికి శాంతిని కలిగజేసినవాడు, నీ అహంకారము నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడే ఆంజనేయ స్వామివారు. ఆంజనేయుడు శివాంశ సంభూతుడు అని శాస్త్రవచనము. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమత్ జయంతిగాను పరశురామ సంహిత తెలియజేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడు అని పేరు. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తూ ఉన్నటువంటి శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని, స్వామి ఏమిటిది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా కూడా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. అప్పుడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఇక ఆంజనేయ స్వామివారు రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువల్ల తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది. మరో కథనం ప్రకారము అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించక, అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే అంత ప్రీతి అని చెప్తారు. ఇక ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితం వస్తుంది అని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్ల జిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించడం వల్ల సత్వరము హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఇక అరటి పండ్ల నివేదన, సింధూర సమర్పణ శని మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్త మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి మరింత ఇష్టమైన రోజులు. భూతప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి, అభీష్ట సిద్ధికి ఆంజనేయ స్వామి ప్రదక్షిణములు చాలా శ్రేష్టము. స్వామివారి మహిమలు పరాశర సంహిత, ఉమా సంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాల్లో చెబుతూ ఉన్నాయి. ఇక హనుమదారాధన భోగమోక్షములకు రెండింటినీ కూడా ఇస్తుంది. రామ భజన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు అని భక్తుల విశ్వాసము. ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల, కార్యదీక్ష, దక్షత, మాట నేర్పు ఇలాంటివి ఎన్నో కూడా తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమనగా, ఆంజనేయ స్వామి వారికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. ఇక కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ కూడా సన్నగానే ఉంటారు, చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారు స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతాడు. ఇక వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. ఇక ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. ఇక శనైశ్చర దృష్టి ఉన్నవారు
ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు కూడా నయమవుతాయి. ఇక సుందరాకాండ పారాయణం చేసి స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లోనూ కూడా విజయం సిద్ధిస్తుంది. ఇక హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహము కలుగుతుంది. వాద ప్రతివాదాల్లో స్వామివారిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది. కాకుండా తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరము తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. పర్ణ ప్రసాదము అనే పేరు. హనుమంతుడిని సప్త చిరంజీవులలో ఒకరు అని చెప్పడం కంటే రామబంటుగాను రామ భక్తుడిగాను గుర్తిస్తేనే సంతోషిస్తాడు. హనుమంతుడి బాల్యం తర్వాత లంకా దహనము, హనుమంతుడి భక్తి ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే. వీటిని వినే కొద్దీ భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. సాధారణంగా హనుమంతుడి కంటే పంచముఖ ఆంజనేయుడికి శక్తి ఎక్కువ అని చెబుతూ ఉంటారు. అయితే ఇక అసలు హనుమంతుడికి పంచముఖాలు ఎలా వచ్చాయి? నరసింహస్వామి ముఖము ఆంజనేయ స్వామిలో ఉండటం వెనుక కారణం ఏమిటి? ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. నరసింహస్వామి వారి పేరులోనే ఒక ఆవేశము, ఆగ్రహం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నరసింహావతారం కూడా ఒకటి. నరసింహావతారాన్ని మహావిష్ణువు రుద్రరూపం అని కూడా అంటారు. పంచముఖ హనుమంతుడు మానవ శరీర రూపంలో నరసింహస్వామి ముఖాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక రామాయణం కాలం నాడు అహిరావణుడు ఉండేవాడు. ఈ అహిరావణుడు రాముడిని లక్ష్మణుడిని అపరస్మారక స్థితికి చేర్చి పాతాళానికి తీసుకుపోతాడు. అక్కడ 5 దిక్కుల దీపాలు వెలిగించి రామలక్ష్మణులను బంధించాడు. ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పితే తప్ప అహిరావణుడు సంహారం జరగదు అని, రామలక్ష్మణులను అక్కడి నుంచి తీసుకువెళ్లడం సాధ్యం కాదు అని ఆంజనేయుడు తెలుసుకున్నాడు. ఆ 5 దీపాలను ఆర్పడానికి హనుమంతుడు 5 ముఖాలు కలిగిన రూపంలోనికి మారాడట. ఆ 5 ముఖాలు కలిగిన రూపంలోనికి మారి దీపాలను ఆర్పి అహిరావణుని బంధించాడు. దీని తర్వాత అహిరావణుడి నుంచి రామలక్ష్మణులను విడిపించుకొని వెళ్ళాడు. ఆంజనేయుని ముఖము పంచముఖి అవతారంలో మధ్యలో ఉంటుంది. ఇది తూర్పు వైపుగా ఉంటుంది. ఆంజనేయుడి శక్తి మొత్తము కూడా ఈ రూపంలో ఉంటుంది. ఇక గరుడ ముఖము పంచముఖి ఆంజనేయ అవతారంలో పడమర దిక్కులో గరుడుని ముఖం ఉంటుంది. గరుడుని పూజిస్తే జీవితంలో బాధలు కష్టాలు తొలగుతాయట. పంచముఖి ఆంజనేయ స్వామిలో ఉండే గరుడు శక్తి ఈ సమస్యను తగ్గిస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఇక వరాహముఖము పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఉత్తర దిక్కులో వరాహ రూపం ఉంటుంది. ఈ వరాహ స్వామి వారి ఆరాధన ద్వారా వ్యక్తి దీర్ఘాయుష్ను పొందుతాడు. నరసింహముఖము పంచముఖ ఆంజనేయ స్వామి వారి దక్షిణముఖంగా ఉంటుంది. నరసింహస్వామి ముఖంతో కూడినప్పుడు ఆంజనేయ స్వామి వారి శక్తి మరింత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు, జీవితంలో పడే సమస్యలు అన్నింటి నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. ఇక అశ్వముఖము పంచముఖ ఆంజనేయ రూపంలో 5వ ముఖము అశ్వము. హయగ్రీవ స్వామి వారి ఆరాధన వలన ఒక వ్యక్తి కోరుకునే కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయట. ఈ హనుమ జయంతి రోజున సుందరకాండ పారాయణతో సకల దోషాలు కూడా విముక్తి లభిస్తుంది. సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయి. శని, రాహు, కుజ, కేతు దోషాల వల్ల మనుషులు ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు. అటువంటి బాధల నుంచి విముక్తి పొందేందుకు సుందరకాండ పారాయణను చేయడము అత్యంత శ్రేష్టమని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో ఓ సందర్భంలో అంటాడు. ఓ పార్వతి, సకల దేవతల్లో శ్రీరాముడు ఎంత గొప్పవాడో, ఉన్నతుడో, వృక్షజాతుల్లో కల్పవృక్షము ఎంత మంగళకరమైనదో, అలాంటిది గొప్పది అయినటువంటి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ.
సుందరకాండ పారాయణ తులసీవనంలో చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బిల్వ వృక్షం వద్ద చేసినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ ఎంతో శుభప్రదము. ఇంట్లో పారాయణ చేసేవారు శుచి శుభ్రతలను పాటించాలి. సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో ఉదాత్త గుణాలు కలుగుతాయి. ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైనటువంటి బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా ఆంజనేయుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి కూడా శ్రీరామ పట్టాభిషేకం వరకు వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్ని, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది. ఇంకా ఆంజనేయుణ్ణి కేవలం వానరంగా కాకుండా ఈశ్వరాంశ సంభూతునిగా శ్రీరామచంద్రునికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నవగ్రహ పీడలు తొలగిపోతాయి. మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది. ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచనకు పదును పెట్టగలుగుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా కూడా అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు. అంతేకాక అహంకార మమకారాలకు ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు. ప్రలోభాలకు బెదిరింపులకు చలించకుండా తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగుతాడు. బృహద్ధర్మ పురాణంలో సుందరకాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించబడింది. మనిషికి ఐశ్వర్యము ఎంత ముఖ్యమో ఆరోగ్యము అంతకంటే ఎక్కువ. ఆరోగ్యమే మహాభాగ్యము అనే సామెత అందుకే పుట్టింది. కనుక మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగించేదే సుందరకాండ. కుటుంబపరమైన క్లేశాల్లో ఉన్నవారు సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. ఇక మనిషిలో ఏకాగ్రతను పెంచుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. సుందరకాండ పారాయణకు మన పెద్దలు అత్యధిక ప్రాధాన్యమిచ్చాడు. ఆంజనేయుడు సీతమ్మాత కోసము లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా కూడా ఎదురైన అడ్డంకులను ఏ విధంగా తొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొలగించుకుపోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగపడుతుంది. రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్న వారిని తరింపచేస్తూ ఉన్నాడు. శ్రీరామదూతం శిరసా నమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి భూత ప్రేత పిశాచాలు రావు. శత్రువులు వారిని ఏమీ కూడా చేయలేరు. వాల్మీకి, తులసీదాసు ప్రభుత్రులు చెప్పినటువంటి పరమ రహస్యం ఇదే. హనుమకు ఒంటి మీద సింధూర వర్ణం లేని హనుమంతుని విగ్రహము చాలా అరుదుగా ఉంటుంది. ఇంతకీ ఆంజనేయుడు అలా సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు అనే సందేహం వెనుక అందరికీ కూడా ఆదర్శవంతమైన ఓ కథ ఉంది. అది ఏమిటి అంటే, ఒకరోజు హనుమంతుల వారు శ్రీరాముని అంతఃపురంలోనికి ప్రవేశించారు. అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు. అప్పుడు సీతమ్మ వారు అలా పాపిట సింధూరాన్ని అలుముకోవడం చూసి ఆయనకి భలే ఆశ్చర్యం వేసింది. అప్పుడు సీతమ్మ తల్లి చెంతకు వెళ్ళి అడుగులో అడుగు వేసుకుంటూ, అమ్మ, మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ఎందుకు ధరిస్తూ ఉన్నారు అని అడిగాడు. అప్పుడు సీతమ్మ తల్లి, హనుమ, నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజు కూడా సింధూరాన్ని ధరిస్తాను. పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించటం వల్ల ఆయన దీర్ఘాయుషులుగా ఉంటారు అన్నది నా నమ్మకము అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది జానకమ్మ. సీతమ్మ తల్లి మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయింది. సీతమ్మ పాపిట సింధూరం వెనుక తన స్వామి శ్రేయస్సు సంతోషం ఉన్నాయా అని అనుకుని మురిసిపోయాడు. అప్పుడు వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది. ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్ పెరుగుతుంది అంటే మరి ఒంటి నిండా సింధూరాన్ని ధరిస్తే తిరుగేముంది అని అనుకున్నాడు. అలా అనుకున్నదే ఆలస్యము. తన ఒంటి నిండా కూడా నూనె కలిపిన సింధూరాన్ని దట్టించాడు. శిరస్సు నుంచి పాదాల దాకా సింధూర వర్ణంలో మెరిసిపోతున్నటువంటి ఆంజనేయుడు నేరుగా రాముని దర్బార్లో ప్రవేశించాడు. ఇక ఆ స్థితిలో హనుమంతుని చూసిన రాముడు ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ఏమిటి హనుమ, ఒంటి నిండా ఏమిటా రంగు అని చిరునవ్వుతో అడిగాడు. హనుమ,
స్వామి, సీతమ్మ తన పాపిట సింధూరం ధరిస్తేనే మీకు సంతోషము, ఆయుష్ వృద్ధి చెందుతాయని సెలవిచ్చారు. మరి నేను ఒంటి నిండా సింధూరాన్ని అలుముకుంటే మరింత శ్రేయస్సు కలుగుతుందో కదా, అందుకే ఇలా అంటూ చెప్పుకొచ్చాడు. అలా హనుమంతుని మనస్సులో తన పట్ల ఉన్నటువంటి ఆరాధనని గమనించినటువంటి రాముని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హనుమ, నువ్వు నా భక్తులందరికీ కూడా మరోసారి ఆదర్శంగా నిలిచావు. ఇక మీదట ఎవరైతే నీ సింధూరాన్ని ధరిస్తారో వాళ్ళు నీ అనుగ్రహానికే కాదు, నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు అంటూ ఆశీర్వదించారు శ్రీరామచంద్ర ప్రభువు. అదిగో అప్పటి నుంచి హనుమంతుల వారు నిత్యము సింధూర వర్ణంలో మెరిసిపోవడము, ఆయన సింధూరాన్ని మనము కాస్త నుదుటిన అద్దుకోవడము ఆనవాయితీగా వస్తుంది. ఆయన అనుగ్రహము భక్తులకు లభిస్తుంది. ఈ రోజున హనుమంతుని తోకకు వేలాడే గంట వెనుక ఉన్న రహస్యము అందరూ తెలుసుకోవలసినటువంటి అద్భుతమైన కథ. రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు అయినటువంటి హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామ స్మరణ ఆసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయుడుగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవన గిరిధారిగా వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. వీటన్నింటికంటే విశిష్టమైన రూపము తోకలో గంటను ధరించిన హనుమ రూపము అని పెద్దలు చెబుతారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యము, సముద్రమంతా ఆనందము. హనుమంతుని వాలగంట కథను తెలుసుకుందాము. అది శ్రీరామ వనవాస ఘట్టము. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారము తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసము అడవులకు వచ్చాడు శ్రీరాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్య ఉపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉన్నటువంటి వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి రామచంద్రునికి వానరాలైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానరరాజుగా అన్న స్థానంలో కూర్చొని ఉన్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు కూడా వానరుల్ని పంపాడు. రావణలంకలో ఉన్నటువంటి అమ్మ జాడను హనుమ కనిపెట్టాడు. ఇక యుద్ధం తప్ప వేరే మార్గం లేదు అని నిశ్చయించుకున్న శ్రీరాముడు కపిసైన్యాన్ని భల్లూక పటాలంతో జత కూర్చాడు. ఇద్దరు మానవుల కోసము యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధము అంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కొరిగేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళుతూ ఉన్నటువంటి తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటూ ఉన్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యము, మరొక వైపు పేగు బంధము. ఈ రెండింటికి నడుమ జరుగుతూ ఉన్నటువంటి ఘర్షణలో స్వామి కార్యక్రమానికే పూనుకున్నారు వానర వీరులు. ఇక కన్నీళ్లు కారుతున్న విజయోస్తు, దిగ్విజయోస్తు అని అంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి శ్రీరాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోళ్లు ముగిశాయి. సైన్యము సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు శ్రీరాముడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసము, నా స్వార్థం కోసము జరగబోయే యుద్ధానికి పంపిస్తూ ఉన్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అరుణుని, ఎవరి రుణాన్ని కూడా ఉంచుకోకూడదు అన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానము. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తూ ఉన్నానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు శ్రీరాముడు. మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్నమాట ఎన్నటికీ కూడా పొల్లుపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారు అన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానర జాతి.
రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నతమైన కాయులతో పాటు సింగలీకులు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగలీక కోతులు కేవలము 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడి అయిన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు. ఇలా కొన్ని వందల సింగలీకులు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్లతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రము. రామ రావణ యుద్ధము ఘోరంగా సాగుతుంది. రామలక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతూ ఉన్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసము యుద్ధరంగానికి వచ్చాడు. ఇక కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోనికి వెళ్ళిపోతుంది. అంతటి మహాభారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగలా శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. అలా ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కూలాడు. రథం నుంచి కిందకు పడుతూ ఉన్నటువంటి సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడింది. అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మంది సింగలీక కోతులు గుంపుగా వెళుతూ ఉన్నాయి. అలా కుంభకర్ణుని రథం నుంచి తెగిపడినటువంటి గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపైన పడింది. గంటదేమో భారీ ఆకారము, ఇక కోతులదేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు కూడా ఆ గంట కింద ఇరుక్కుపోయాయి. అలా ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడు కూడా వినపడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ కూడా తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది. మనల్ని కాపాడడానికి ఎవరూ కూడా రాలేదు, చచ్చిపోతామో ఏమో అని ఒక కోతి అంది. మనం తప్పు చేశాము అని మరొక కోతి అంది. అవును, మన రాజు, మంత్రి ఇద్దరూ కూడా మూర్ఖులే, వాళ్ళని నమ్మి మోసపోయామని ఇంకొక కోతి అంది. అసలు రాముడు ఎవరు? అతనికి మనకి సంబంధం ఏముంది? అయినా కూడా వచ్చాం కదా, కనీసము మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు, నమ్మక ద్రోహి అని ఫలానా ఒక కోతి వదిలింది. అవునవును అన్నాయి అన్నీ కూడా కోతులు కూడాను. ఒక ముసలి కోతి ముందరుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, సహనంతో ఉందాము, రామనామ స్మరణ చేద్దాము అంది. ఇక ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వాయి, అవహేళన చేశాయి. సరే అని ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అలా కొంతసేపు గడిచాక తిట్టి అలసిపోయినటువంటి కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి. అలా కొద్ది కాలంలోనే కొన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాము. రాముడు రావణుణ్ణి సంహరించాడు, సీతమ్మను చేపట్టాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు శ్రీరామచంద్రుడు. సైన్యాన్ని లెక్కించరమ్మన్నాడు. లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 1000 కోతులు తక్కువగా ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ లెక్క వేయమన్నాడు శ్రీరాముడు. మళ్ళీ 1000 కోతులు తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే బయలుదేరాడు. హనుమ దారి చూపిస్తూ ఉండగా యుద్ధరంగంలోనికి వచ్చాడు శ్రీరాముడు. ఇక ఎటు చూసినా కూడా రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన దాళ్ళు, వాటి నుంచి మధ్య ఎక్కడైనా కూడా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెదుగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడింది. హనుమ అని అన్నాడు. అప్పుడు పవనసుతునికి తన స్వామివారి అంతరంగము ఇట్టే అర్థమైంది. వెంటనే తన తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట కింద పూలపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసుతో కూర్చుని ఉన్నటువంటి కోతులు. అప్పుడు సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు.
1000 సింగలీక కోతులు లెక్క సరిపోయింది. ఇక చుట్టూ ఉన్న వానర సైన్యము ఒక్క పెట్టున జై జయ రామ జయ రామ అంటూ ఘోషణ చేసింది. అప్పటి వరకు కూడా చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపారమైన పారావార ఘనఘోర తరంగ ఘోషలాగా వినపడింది. జయ జయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి చీతకరుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు నిలబడి ఉన్నాయుడు. అంతే, సింగలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కు తోచలేదు. ఏం చెయ్యాలి అన్న ఆలోచనే రాలేదు. వానర సైన్యము మరొక్క మారు జయఘోషణ చేసింది. జై శ్రీరామ జై శ్రీరామ అని. అప్పుడు తెలిసింది ఏం చెయ్యాలో. అప్పుడు వెంటనే రామపాద అరవిందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి శ్రీరామస్వామి వారి మృదువైన హస్తాలు. ఎవరి వీక్షణము భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణము తారక మంత్రమే త్రోవ అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగలీక కోతుల జన్మలో అన్నీ కూడా ధన్యమయ్యాయి. ఇప్పుడు శ్రీరాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది. సుందరే సుందరం కపిహి, ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట. మురిపెంగా చూశాడు ముగ్ధ మనోహరుడైన శ్రీరాముడు. హనుమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతుల కథ గుర్తుగా తోకతో గంట కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహము రెండింతలుగా లభిస్తుంది అని వరమిచ్చాడు శ్రీరాముడు. కనుక వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి. సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ ఆంజనేయ జయ జయ శ్రీరామ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ సీతారామాంజనేయుల వారి అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.